రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగంలో ప్రతి రైతన్న కూడా గుర్తుకు తెచ్చుకుంటాడు. ఆ వేళ కేవలం 500 చిల్లర రూపాయలు ఉన్న మద్దతు ధర ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగంలో పెరిగి 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 1000 రూపాయలు దాటిన ఘనత దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగంలో జరిగిందని గుర్తుకు తెచ్చుకుంటాడు ఇవాళ కూడా. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 8వ రోజు ఓదార్పు యాత్ర ఉదయం 10 గంటలకు మర్రిపాడు మండలం నున్నువారిపల్లి గ్రామం నుంచి ప్రారంభమైంది. చిన్నమాచనూరు, ఖాదర్పూర్, పోలిరెడ్డిపల్లి, రాంపల్లి, రామానాయుడుపల్లి, నందవరం, మర్రిపాడు, బోయిల చిలివెల్ల, గొల్లపల్లి, ఆత్మకూరు మీదుగా సాగింది. గ్రామాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 వైఎస్ఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు. వీటిలో చాలా గ్రామాలు చిన్న చిన్న పల్లెలే. నున్నువారిపల్లి, ఇర్లపాడు గ్రామస్తులు సంయుక్తంగా వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రజాభిమానం వెల్లువైంది. ఆత్మ బంధుత్వం జననేతను ముంచెత్తింది. ఆత్మకూరు ప్రజల ఆప్యాయత అనురాగాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తడిసి ముద్దయ్యారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలో ఏకంగా 7 వైఎస్ఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మహానేత విగ్రహాలను ఆవిష్కరించడానికి వచ్చిన జననేతపై అంతులేని అభిమానం కురిపించారు అభిమానులు. ఆత్మకూరులో 3 కిలోమీటర్లు వెళ్లడానికి 3 గంటల సమయం పట్టిందంటే జనం ఎంతలా పోటెత్తారో అర్థం చేసుకోవచ్చు. ఆత్మకూరులోని నాయుడు వీధిలో బెల్లంకొండ నరసింహాచారి కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్చారు. వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక సెప్టెంబర్ 3, 2009న నరసింహాచారి ప్రాణాలు వదిలారు. తరువాత ఎస్టీ కాలనీలో ఇండ్ల అంకయ్య కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్చారు. వైఎస్ఆర్ మరణ వార్త టీవీలో విన్న అంకయ్య సెప్టెంబర్ 3, 2009న ప్రాణాలు వదిలారు. అంకయ్య భార్య బుజ్జమ్మను ఓదార్చారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధ తనకు తెలుసన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆత్మకూరులో ఓదార్పు యాత్ర అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడే బస చేశారు. ప్రజల ఆదరాభిమానాల మధ్య శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఓదార్పు యాత్ర కొనసాగింది. తీరే వరకు వాడిపోకు పుష్పమ వసంతం వచ్చే వరకు
వసంతం వచ్చే వరకు